సార్ అట్లానే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటూ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు డయాబెటిస్, కానీ ఆ తర్వాత ఈ మధ్య ఎక్కువగా మనం ఐబిఎస్ ఒకటి, ఐబిడి ఒకటి చూస్తున్నాం సార్. సో ఇవన్నీ ఎందుకని ఎక్కువ అదే గట్ మైక్రోబియం అమ్మా. ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫుడ్స్, పుల్లటి మజ్జిగ, అంబలి, లక్ష్మీ చారు, మట్టి కడవల్లో అన్నం మిగిలిపోతే వేసి దాన్ని నీళ్లు పోసి దాన్ని దాన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఫర్మెంట్ అయినవన్నీ ఎత్తిపెట్టి దాన్ని వాడుకుంటా వారు చేసిన గంజిని దాంట్లో పోసి అది మెయింటైన్ చేసేవాళ్ళు. పుల్లటి మజ్జిగ తాగేవాళ్ళు. ఇవన్నీ రైట్ ఫుడ్ తినేవాళ్ళు. ఫ్రిడ్జ్లో పెట్టిండేటివి ఇట్లాంటివన్నీ తినేవాళ్ళు కాదు. ఫ్రైడ్ గిడ్ తినేవాళ్ళు కాదు. సో ఇవన్నీ ఏమి పొట్టలోకి పోయినప్పుడు పొట్టలో ఉండే మైక్రోబ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. జనాలు ఏమనుకుంటారంటే జీరో బ్యాక్టీరియా అని చెప్పి అందరూ భయపెట్టించేసినారు. అందుకని ఎక్కడ చూసినా జీరో బి, మీ బాత్రూంలో బ్యాక్టీరియా లేకుండా చేసుకోవాలంటే ఇది అరే పిచ్చోళ్ళారా, మనమంతా బ్యాక్టీరియాతో నిండిపోయి ఉన్నాము. మీరు నేను చెప్పేది కదా, మీరు గూగుల్ చేసుకోండి, మీ సైన్స్ టీచర్ని అడగండి. మన బాడీలో 40 నుంచి 50 ట్రిలియన్ల సెల్స్ ఉంటే దానికి 10 ఎక్కువ, అంటే 300 ట్రిలియన్ల మైక్రోబ్స్ ఉన్నాయి. పొట్టలో, నోట్లో, బుక్కులో, చెవుల్లో, మొత్తం మైక్రోబ్సే. మనం చచ్చిపోతే అవి చచ్చిపోతామని అవి కష్టపడి పనిచేసి మనల్ని బతికిస్తూ ఉంటాయి. సో మనం తినే ఫుడ్ అంతా అవి మైక్రోబ్స్ డైజెస్ట్ చేసి, అట్లే సాయిల్లో కూడా మొక్కలకి మనం వేసే ఫుడ్, యూరియా, డిఏపి అన్నీ అవి తీసుకో మైక్రోబ్స్ డైజెస్ట్ చేసి ఎత్తియాల. అందుకనే సూక్ష్మజీవులకి ఏం కావాలని మొక్కలకు తెలుసు. మొక్కలు సిక్రెట్ చేసి జ్యూసులు ఇస్తే ఆ జ్యూసులు తాగి అవి విసర్జించిన న్యూట్రిషన్ని చెట్లు తీసుకుంటాయి. సింబయాసిస్ అంటారు దాన్ని, సింబయాటిక్ రిలేషన్షిప్. అట్లే మనకు కూడా మనం తినే ఫుడ్ రైట్ ఫుడ్ తింటే లోపల మైక్రోబ్స్ బాగుంటే, గట్ మైక్రోబియం బాగుంటే అక్కడ కరెక్ట్గా డైజెస్ట్ చేసి అన్నీ అబ్జర్వ్ చేసి సూపర్గా తయారు చేస్తే మేమందరూ అట్లా ఇన్ని సీతాఫలకాయలు తిన్నా తినకపోయినా, పల్లీలు తిన్నా తినకపోయినా, ఉపవాసం ఉన్నా, అంత ఆకుకూర తిన్నా, అన్ని బెండకాయలు తిన్నా, అంత చిలకడదుంప తిన్నా, అన్ని అలసందులు, అట్లా శనగలు రోడ్లు అమ్ముతారు కదా శనగలు, అవి తిన్నా, హాయిగా థ్యాంక్స్ అమ్మా అని చెప్తా ఉంది మా పొట్ట. తినకుండా ఉన్నా సరేలేరా ఈరోజు వదిలేసి పోనీలే అంటా ఉంది. మరి ఇంత రిచ్ ఫుడ్ తిన్న వాళ్ళందరూ ఎందుకు మీరు సిగ్గా ఉండరు? మీకు ఎందుకు హిమోగ్లోబిన్ ఆరుంది? నాకు 15.8 నా హిమోగ్లోబిన్, నా రక్తం. నేను వెజిటేరియన్ 35 ఏళ్ళ నుంచి. నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఆ ఫుడ్ని. బయట తింటాను, సరే ఏదో తింటాము. ఇప్పుడు పులిహార తిన్నా, టేస్ట్ బాగుంది, కానీ తెల్ల బియ్యంతో చేసినారు. అదే నవరా బియ్యంతో చేసి ఉంటే సూపర్ కదా. అదే అరికలతో పులిహార చేస్తే ఇంకా సూపర్ కదా. అరికలు ఎందుకంటానంటే అరికలు కూడా రైస్ కంటే టేస్ట్ ఉంటాయి. అరికలతో మంచిగా వేడిగా ఉప్మా చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. గోధుమ రవ్వ కంటే బాగుంటుంది. గోధుమలు ఎందుకు వద్దామన్నామంటే గోధుమలు గ్లూటెన్ అనే పదార్థము ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ని డ్యామేజ్ చేసి యూ విల్ బికమ్ ఏ పర్మనెంట్ డయాబెటిక్ పేషెంట్ అని డాక్టర్ బిఎం హెగ్డే అనే మహానుభావుడు, పెద్ద డాక్టరు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీ, ఆయన చెప్పిన దాన్ని నేను నమ్మాల్సి వస్తాను. నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలే. మరి డాక్టరే కదా ఆయన కూడా. మరి ఎందుకు చెప్పినాడు? స్వార్థం లేకుండా నమ్మాల్సిందే కదా. మరి రైస్ వద్దు, షుగర్ వచ్చినందరూ చపాతీలు తినమని కొంతమంది డాక్టర్లు చెప్తారు. మరి ఎట్లా కరెక్ట్ అది? మరి ఆయన డాక్టరే కదా, మీరు ఖండించండి. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, గూగుల్ చేయండి, ఏ చేసుకోండి. ఈ పాడ్కాస్ట్ అందరూ ఏ చేసుకోండి, చూసుకోండి కరెక్టేనా కాదా అని. అది కరెక్టే అని నేను గూగుల్ చేయకుండా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇంత తిని ఇన్ని చపాతీలు తిని ఇన్ని మందులు వేసుకుంటా ఉంటే కూడా షుగర్ అట్లే ఉంది. ఇన్ని ఐరన్ మాత్రలు, ఇన్ని ఫోలిక్ మాత్రలు వేసుకుంటా ఉంటే కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంది. 158 మంది అమ్మాయిలకి ఐరన్ లేదు. ఇన్ని కాల్షియం మాత్రలు ఇన్ని వేసుకుంటా ఉంటే కూడా ఎమకలన్నీ పెలుచుబారిపోయినాయి, ఎండకపోవడంలే. అందుకని మీరు చేసేటువంటి తప్పు. మీరు అంటా ఉండే మీ మాత్రలు, మీ న్యూట్రిషన్లు, మీ ఎక్స్ట్రాగా తీసుకునే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ పనికిరావడం లేదు అనేది అర్థమవుతుంది. కాబట్టినే గూగుల్ కూడా చేయనక్కర్లే. నేను ఎండకపోతే నాకు విటమిన్ డి వచ్చింది. 24 ఉన్నది 69 అయింది నా విటమిన్ డి. అది టెస్ట్ చేసినాడు, సార్ నేను ఎవరికి చూడలేదు సార్ 69 ఈ కాలం అంతా, 8, 7, 14 ఉంది సార్ విటమిన్ డి. మీకు ఏం లేదు, షర్ట్ తీసి నేను అడవిలో పరిగెత్తా. ఇప్పుడు నెలకు మదనపల్లిలో అడవి ఉంది, ఫామ్లో హంద్రిని కాలం మీద ఎవరు ఉండరు, హాయిగా పరిగెత్తా నేను. ఐ లవ్ దట్ ప్లేస్. ఐ లవ్ టు డూ స్మాల్ జాగింగ్. అందుకని నాకు దీనికంటే నేను ఎందుకు నమ్మాలి వేరే ఎవరు చెప్పినా ఏది చెప్పినా? అందుకని ఎన్ని విటమిన్స్ తీసుకున్నా బ్లడ్లో నీకు డెఫిషియన్సీ లేదని, కాల్షియం ఉందని కనిపిస్తూ ఉంది. నీ ఎముకలన్నీ పెలుచుపారిపోయినాయి. మరేంటి ఇన్ని ఫోలిక్ యాసిడ్ వేసుకున్నావు, పిల్లలు ఆరోగ్యంగా పుట్టడంలే. అంటే నీకు బాడీ తయారు చేయాలా, నువ్వు సద్దలు తినాలా. మా ఫ్రెండ్ బిడ్డ పుట్టింది, పాలు సరిగా లేదంటే
రే నాయన మా అమ్మ మా ఆవు కంటే బిడ్డ పుడితే దానికి సద్దలు బాగా ఉడకబెట్టి ఇన్ని సద్దలు పెట్టేవాళ్ళు. సద్దలు పెడతారు పాలు బాగా వస్తాయి, వాళ్ళు తెలిసిపోయింది దీంట్లో స్వార్థం లేదు, అబ్జర్వేషన్. అందుకని సద్దలు తినండి తినండి అని చెప్తా వచ్చినా నేను. ఆయన చెప్పినాడు సార్ పాలు మంచిగా ఉన్నాయంట, ఎక్కువైనాయంట ఇంకా ఇప్పుడు. మరి సద్దలు తినండి అమ్మా, బాలింతలు బిడ్డలు కనక ముందనే తినండి, పాలు కావాలని దప్పైనప్పుడు బాయిదో పోయేది కాదు. మీరు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే నువ్వు లడ్డూలు, పల్లి లడ్డూలు, సజ్జలు, జొన్నలు, ఎండకు పోయి కూర్చోవడము, నువ్వులు పూసుకొని ఎండలో కూర్చోవడము, విటమిన్ D3 డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడము, మంచి ఆకుకూరలు, ఇంత ఆకుకూర, ఇంత కరివేపాకు, మునగాకు, అవిశాకు బాగా తింటే బిడ్డ ఆరోగ్యంగా వస్తాడు. మా బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆరోగ్యంగా లేడు సార్, ఎప్పుడు జలుబు దగ్గు జ్వరం వస్తాను సార్, నువ్వే ఆరోగ్యంగా లేవో, నీకు బిడ్డను బిడ్డ ఆరోగ్యంగా నీ తప్పు. నువ్వు ఆరోగ్యంగా లేకుండా బిడ్డలు కానిండేది నీ తప్పు. మళ్ళీ ఆ బిడ్డ కూడా బర్త్డే అని హ్యాపీ బర్త్డే అని కేకులు కోసి పెట్టిండేది నీ తప్పు. వాడు అడుగుతాడు కదా అని పెప్సీలు, కూల్ డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు, ఇది నీ తప్పు. మళ్ళీ వాడు ఆ మానేని కొట్టేది కూడా నీ తప్పే. అలవాటు చేసింది మీరే. ఎన్ని తప్పులు చేస్తారో చూసుకోండి.